నువ్విప్పటి వరకు ఏమీ తినలేదు నాయనా. నాకు ఆకలిగా లేదమ్మా, నువ్వు తిను. నువ్వు బాగుండడమే నాకు కావాల్సింది. నిన్ను చదివిచ్చేది నువ్వు మాలా కష్టాలు పడకుండా మంచిగా చదువుకొని ఉద్యోగం చేసుకోనన్నా. సరే అమ్మా. అమ్మా, నేను పై చదువులకి సిటీ వెళ్ళాలమ్మా. సరేగాని అక్కడ జాగ్రత్త ఉండాలిరా, ఎందుకంటే అక్కడికెళ్ళిన చాలామంది పిల్లలు ఎలా ఉంటారో. నాన్న, అదేం లేదమ్మా. హాయ్, నేను రాహుల్. కాలేజీకి స్వాగతం. కాలేజీలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేసేవాడు. అలా నెమ్మదిగా అమ్మకి డబ్బులు పంపించేవాడు. కొన్ని రోజుల తర్వాత డబ్బులు పంపించడం ఆగిపోయింది. వినోద్ మాత్రం అక్కడ ఫ్రెండ్స్తో సినిమాలకి, బీచ్లకి జులైగా తిరగడం అలవాటైపోయింది. అమ్మని మర్చిపోయాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వినోద్ ఎత్తకపోయేది. అసలు ఏమైంది? అమ్మ చూసి చాలా బాధపడింది. వీడిలా తయారవుతాడని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇక్కడికొచ్చి ఇదేనా వీడు చేసేది? వినోద్, మీ అమ్మకు బాగోలేదు, త్వరగా రా. నేను రాను. రే, అమ్మకు బాగోలేదంట్రా, నేను వెళ్ళొస్తానురా. అంతా నిజం కాదురా, నిన్ను నమ్మించడానికి అంతా అబద్ధం చెప్తున్నారు. అలా ఫ్రెండ్స్ మాటలు విని మందు తాగడం, సిగరెట్ కాల్చడం, రూమ్లో అమ్మాయి బొమ్మలు అతికించడం, రూమ్లో అలా ఒక్కడే ఉండేవాడు. అలా రోజులు గడుస్తాయి. చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది. అమ్మా, ఎక్కడున్నావమ్మా? మా అమ్మ ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ప్లీజ్ చెప్పండి. మా అమ్మ ఎక్కడా? మీ అమ్మ చనిపోయి 4 రోజులవుతుంది వినోద్. నీకు ఫోన్ చేస్తే రానన్నావు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది ఆ పిచ్చి తల్లి. పాపం, కడుపు మార్చుకొని నిన్నెంతో చదివిచ్చి తనని ఎంత బాగా చూసుకుంటావని అందరితో గొప్పగా చెప్పింది. కానీ నువ్వెంతో ఎత్తుకెదిగావు. నీలాంటి కొడుకు నీ కన్నందుకు నీలాంటి వాళ్ళు నీ ఇంటి వైపు కూడా రానివ్వకూడదు. నిన్ను చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు. అమ్మా, క్షమించమ్మా, క్షమించమ్మా. అయ్యో, ఎంత తప్పు జరిగిపోయింది. అమ్మా, నిన్ను చివరి చూపు కూడా చూసుకోలేదు. ఎంత దౌర్భాగ్యుడనమ్మా. నాన్న, నా దగ్గరికి రా. అమ్మా, నీకేం కోరిక కోరుకుంటావు చెప్పు. నా కొడుకు ఎక్కడున్నా నిండు 100 ఏళ్లు సంతోషంగా ఉండేలా నెరవేర్చు ప్రభువా.